ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు? నేను చెప్తాను. మే 2కి 1 ఇయర్ నా వ్లాగ్స్ పబ్లిష్ అయ్యి, ఈ వ్లాగ్ ఇలా చేద్దామని 1 ఇయర్ కదా, వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చి ఇక్కడికి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వంట చేసే ప్రాసెస్ అయినా స్కిప్ అవుతా కానీ నువ్వు తినేది మాత్రం స్కిప్ చేయకుండా చూస్తా. చాలా యంగ్గా స్లిమ్గా అమ్మాయి అబ్బా తెగ ఆలోచిస్తుందిరా బాబు. ఇది అసలు బంగారం కదా, బంగారు కొండ ఇది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? 1 ఇయర్ అయింది. మే 2కి 1 ఇయర్. అందుకే ఈరోజు నేను కామెంట్ చదవటానికి కూడా ఆపుతున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లల్ని తీసుకుని రోజు ఇంట్లోనే వంటలు, మొన్న 100 వ్లాగ్ కూడా ఇంట్లోనే చేశాను కదా, చూశారు కదా. ఈరోజు బయటకు తీసుకెళ్దాం పిల్లలని. ఇక్కడ ఫిలింనగర్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, ఎన్సీసీ క్లబ్ అని. దానికి తీసుకెళ్తున్నా పిల్లలందరినీ. కొంత రవళి గారి పిల్లలకి మొత్తం ఏదో పాపకి ఎగ్జామ్ ఉందంటున్నారు. దాన్ని బట్టి పగలు వస్తుంది లంచ్ టైంలో. ఇప్పుడు మేమందరం అక్కడికి వెళ్ళిపోయి రూమ్స్ తీసుకుని అక్కడే ఉండి, ఒక నైట్ కూడా అక్కడ ఉండి, ఈ రోజంతా పిల్లలు ఎంజాయ్ చేసి, ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండి, రేపొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయి చేసుకుని వచ్చేస్తాం అనమాట. అందుకని పిల్లల్ని తీసుకెళ్ళాలి, రెడీ అవ్వాలి. ఇక రెడీ అయ్యే ముందు సరే గోధుమలు పట్టుదాం ఇవాళ అని చెప్పి గోధుమలు పడుతున్నాను. ఈరోజు చదివే కామెంట్స్ అన్ని పిల్లలందరిది అయిపోద్ది చూడండి. క్లబ్ నుంచి వచ్చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా చాలాసేపు మాట్లాడతాం మీతో. ఓకేనమ్మా? అందాక గోధుమలు పట్టుకుందాం. చూడండమ్మా, ఇది మెరియాలా ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. తెలుసు కదా దీని గురించి. వేసిన పౌడర్ అయిపోటానికి 2 మినిట్స్. 2 మినిట్స్లో ఎటువంటి వేసిన బియ్యం వేయండి, గోధుమలు వేయండి, సజ్జలు వేయండి, లేకపోతే ఇంకే రాగులు వేయండి, జొన్నలు వేయండి, ఏదైనా సరే పిండి అయిపోటానికి 2 మినిట్సే. ఇది ఇప్పుడు మామూలే కదా. ఇదిగో ఇది ఇలా ఓపెన్ చేయటం. ఇప్పుడు చూడండమ్మా, 1/2 కిలో తెప్పించా గోధుమలు. ఎక్కువ కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోను. 1/2 కిలో చాలు. 1/2 కిలో అయ్యేటప్పటికి మళ్ళీ పట్టుకుంటా. ఇదిగో చూడండి, 1/2 కిలో ఒకసారి పోసేస్తున్నా. ఇదిగో ముందు ఇది క్లోజ్ చేసుకోవాలమ్మా. ఇది క్లోజ్ చేసుకుని ఇదిగో మీ పక్కకి ఇటు ముందుకి, ఇది ముందుకు తిప్పాలి ఇలా టైట్. ఇది నా పక్కకి చూడండి, ఇది ఇలా టైట్ అయిపోయింది. ఇప్పుడు ఇక 2 మినిట్స్లో పెట్టుకోవటమేనమ్మా. ఇది చూడండి. ఓకే అమ్మా, చూడండి అయిపోయింది. ఇదిగో ముందు ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇదిగో ఇది మీ పక్కకి. చూసారా? 2 మినిట్స్. ఇది ఎలా పొడి అయిపోయిందో చూడండి. పూరి అవి చేసుకుంటాం కాబట్టి జల్లించుకుంటే కొంచెం మంచిదే. గోధుమ పిండితో రొట్టెలో వేసుకుంటే ఏమీ చేయక్కర్లేదు, కూడా జల్లించక్కర్లేదు. కొంతమంది గోధుమ పిండిని కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని కూడా చేసుకుంటారు. అటు జల్లించక్కర్లా. మనం పూరి చపాతీ అలాంటివి చేసుకోవాలంటే జల్లించాలి. ఇదిగో చూడండి. అది దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ. బేసిన్ తీసుకురావటం మర్చిపోయిన తెస్తా. ఓకే, చూడు. చూడమ్మా, ఇది క్లీన్ చేశాను కదా. ఇది ఊరికి గుడ్డ తడిపి ఎట్లా తడుతుంది కదా, పిండేసి అది పెట్టి తుడిచేయండి అమ్మ. ఇది నీళ్ళ పట్టుకెళ్ళక్కర్లా. మనం కొంచెం తడిపేసి పిండేసి కూడా లోపల తుడిచేసుకోండి. ఇది నీళ్ళలో కడుక్కురండి.
ఇది మాత్రం తుడిచేసుకోండి అమ్మ నీట్గా, ఎప్పటిదప్పుడు తుడిచిపెట్టేసుకోండి. ఓకేనమ్మా? నేను కూడా క్లీన్ చేసేస్తా తర్వాత వెళ్ళి. ఇదిగో ఇప్పుడు చూడండి, అరకిలోకి క్లియర్గా వచ్చింది. మీరు కొనుక్కున్న దానికంటే ఏమేమో పిండ్లు కలుపుతారు, తెలియకుండా తవుళ్ళు కలుపుతారంటే ఏంటంటో కలుపుతారంటే తెలియదు మనకి. ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి, వేరుశనగ పొట్టు, నువ్వుల పొట్టు అవన్నీ తీస్తాం కదా, అవి మిషన్ పెట్టి జల్లిచ్చేసి ఇందులో కలిపి సేమ్ ఇలాగే ఉంది. అది కూడా మనకేం తెలిస్తే ఇవన్నీ ఏమీ తెలియదమ్మా. ప్రతిదీ మనం ఇంట్లో ఆడించుకుంటే ఎంత ఫ్రెష్ అనేది ఇప్పుడు నేను గమనిస్తున్నా. ఈ గోధుమ పిండే, కానీ గోధుమ పిండే వస్తుందని మనకు తెలియదు. ఇది క్లియర్గా మనం గోధుమలు తెచ్చి పట్టించా. ఏమేమైనా కలుపుతారు, తవుడు కలుపుతారంటారు, ఏమేమో అనేక మంది ఇంకా చెప్తున్నారు. నాకు తెలియనప్పుడు ఏదైనా తినేస్తాం, తెలిస్తే భయం వేస్తుంది. అందుకని ఈ మిషన్లు వచ్చినాయి కాబట్టి నేను యూజ్ చేస్తాను. అంతకుముందు మీలాగా అందరిలాగానే నేను కూడా ఇప్పుడు వచ్చినాయిగా, అందుకని దీనిలో బాగా ప్రతి వస్తువుని దీనిలో చేసే పౌడర్లన్నీ పౌడర్లు చేసుకుంటున్నా. అందుకని చూసారుగా 2 minutes అంతే. తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఆరిన తర్వాత జల్లించుకుని ఒక డబ్బాలో పోసేస్తా. జల్లిస్తే కూడా ఇంత అంతా గసి వస్తుంది. అంటే మీకు దీని గురించి చాలాసార్లు చెప్పాను మీకు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానమ్మా. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ బుక్ చేసినా హోమ్ డెలివరీ చేస్తారమ్మా. మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలమ్మా, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఫోన్ నెంబర్ చాలాసార్లు చెప్తున్నాను, అయినా నా వీడియో చూసేటప్పుడు, వీడియో టీవీలో చూస్తున్నా వస్తుంది, మీ ఫోన్లో చూస్తున్నా వస్తుంది. నా వీడియో చూసేటప్పుడు 9030313387 ఇదమ్మా నెంబరు. ఈ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి, నా వీడియో చూసేటప్పుడే చేసేయండి. వాళ్ళే మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అంతా మీకు వివరంగా తెలుస్తుంది కదా. ఆ పని చేయండి అమ్మా. చేసి తప్పకుండా కొనుక్కుని పిండి పట్టించుకోండి, తపాలా చెక్కల్లా చేసుకోండి. ఇక అందుకని మీరు తీసుకుంటారనే ఉద్దేశంతో ఎన్నిసార్లు చెప్తున్నానమ్మా. మీరు తీసుకోవాలి, ఆరోగ్యాలను కాపాడుకోవాలి, అంతే, ఇంకేం లేదు. నేను 7-8 నెలల నుంచి వాడుతున్నాను, నాకు బాగుంది. అన్ని రకాలుగాను ఏమైనా చేసు తినడానికి ఏంటి ఆయిల్ ఏంటి అదే ఆయిల్ వాడుతున్నాను కదా. నేను బయటే కొంటలా. ఈ మిషన్ వచ్చిన దగ్గర నుంచి కారం కొనలా, మసాలా కొనలా, గోధుమ పిండి కొనలా, రాగి పిండి కొనలా, ఏమీ కొంటల్లా. అన్నీ ఎంత 2 నిమిషాల్లో పట్టేసుకుంటున్నా, అక్కడ పోసుకుంటున్నా. మిక్సీలు వేసుకుంటే మిక్సీ వేడి ఎక్కిపోయిందంటే ఆగిపోతాయి మిక్సీలు, తెలుసు కదా మీకు. నాకు మిక్సీలు ఉన్నాయి, ఆగిపోతాయి. మళ్ళీ మాట తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ కింద బట్టన్ ఉంటుంది, అది నొక్కి తీసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి అమ్మా. తప్పకుండా వాళ్ళకి కాంటాక్ట్లోకి వెళ్ళండి అమ్మా, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారమ్మా. ఇది విషయం. ఓకే అమ్మ, ఇప్పుడు పిల్లలు రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు, అందరూ వెళ్ళిపోతాం ఫిల్మ్నగర్ క్లబ్కి. 1 year అవుతుందమ్మా, May 2nd. 1 year నుంచి నన్ను ఆదరించారు మీరు అందరూ. ఇప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేసి అక్కడ ఈ వీడియో కూడా పెట్టేస్తాను. ఇది 1 yearకి సంబంధించిన వీడియో. 100వ వీడియో ఆల్రెడీ చూసేశారు మీరు. ఓకేనమ్మా? బయలుదేరతా, పిల్లలు వచ్చే టైం అయింది. అందుకని ఇంకెక్కువసేపు ఏం చదవలేదు, కామెంట్లు అన్నీ అయిన తర్వాత చదువుతా అక్కడే. ఓకేనమ్మా? బయలుదేరతా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు? నేను చెప్తాను. ఈరోజు May 2nd 1 year నా బ్లాగ్స్ పబ్లిష్ అయ్యి. ఓకేనమ్మా? 1 year నుంచి మీరు సూపర్గా చూస్తున్నారు. కరెక్ట్గా May 2nd బయటకు వచ్చింది నా బ్లాగ్. అప్పటి నుంచి మీరు బాగా ఆదరిస్తున్నారు, ఆదరించి 1 yearకి వచ్చింది. ఇప్పుడు ఈ సెలబ్రేషను ఇంట్లో నా వంటలతోనే, నేను చేసే వంటలు, అదే డైనింగ్ టేబుల్, వాళ్ళని పిలిచి అదే పెట్టడం, ఇదంతా ఎందుకని ఈసారి కొంచెం మార్చుకున్నాను. పిల్లలందరినీ తీసుకుని ఫిలింనగర్ క్లబ్ అంటారు, ఇది ఫిలింనగర్లో ఉంటుందమ్మా, హైదరాబాద్ ఫిలింనగర్ క్లబ్ అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చాను పిల్లల్ని తీసుకుని. ఈరోజు ఇక్కడే స్టే చేస్తాం, రాత్రికి ఇక్కడే ఉంటాం. ఇప్పుడు లంచ్, డిన్నరు, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వెళ్తాం. అప్పటి వరకు ఇప్పుడు ఈ కొడుకు గారి పిల్లలు ఉన్నారు కదా, విజయ్ గారి పిల్లలు, వీళ్ళు ఎప్పుడు తెలుసు కదా మీకు. వీళ్ళిద్దరూ ఇప్పుడు లీవుల్లో ఉన్నారు, హాలిడేస్లో. వీళ్ళు వచ్చారు. హరిత గారి అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, కాలేజీ నుంచి వస్తానంది. రవళి గారి పిల్లలు లంచ్, వాళ్ళకి ఇంకా ఎగ్జామ్సే అవ్వలేదు, 10th. రవళి గారి పాప చదివే 10th క్లాసు, ఎగ్జామ్స్ అవ్వలే ఇంకా. వాళ్ళదేదో ఓక్రుచి స్కూల్ అని, అదొక పెద్ద స్కూల్, మరి ఏదో మేలే పెడుతున్నారు 10th ఎగ్జామ్స్. అవలా ఎగ్జామ్స్ వల్ల ఏదో చదువుకుంటుంది, లంచ్కి వస్తామని చెప్పారు. అందరూ లంచ్కి వస్తారమ్మా, ఇక్కడే ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం. చెప్పండి నాన్న, ఎంజాయ్ చేయటానికి వచ్చామని. అది అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే పరుగు వచ్చేసారు. వాళ్ళందరూ వస్తారు కదా, చక్కగా ఎంజాయ్ చేయొచ్చులేనని. రోజు ఇంట్లోనే తింటున్నాం కదా ఎప్పుడు. మా మనవాళ్ళ కోసం మటన్ బిర్యానీ, మనవాళ్ళ కోసం మటన్ ములక్కాయ, ఇవే కదా చేశాను.
ఇప్పుడు బయటకు వచ్చి ఎంజాయ్ చేసి మా సాయంకాలం కొంచెం ఎండగా ఉంది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత సాయంత్రం నుంచి స్విమ్మింగ్ పూల్ అని అదని ఇదని గార్డెన్లో ఆడుకోవడం ఇవన్నీ చేస్తారు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్ ఇలా చేద్దామని 1 ఇయర్ కదా వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చి ఇక్కడికి మీరు కూడా ఈ వ్లాగ్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మ 1 ఇయర్ అయిందా నిజంగానమ్మ 1 ఇయర్ అయిందా అప్పుడే అనిపిస్తుంది నాకే. మీకు కూడా అలా అనిపించవచ్చు 1 ఇయర్ అయిపోయింది అమ్మ అప్పుడేనని. నిజంగా 1 ఇయర్ అయిపోయింది. 100th వ్లాగ్ చూస్తారుగా వచ్చిందిగా మొన్న 100 వీడియోస్ అయినాయి. అది ఇంట్లోనే చేశాక పిల్లలందరినీ పెట్టుకుని మీరందరూ చూశారు. మీరు చూస్తారు, మీరు ఎంతో ఆశీర్వదిస్తున్నారు. దాని వయసుతో సంబంధం లేదు, ఆశీర్వాదానికి అని ఎప్పుడో చెప్పాను నేను. మీరందరూ అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే బాగా బ్లెస్ చేస్తున్నారు నన్ను. అందుకే 100 వీడియోస్ అయిపోయినాయి, 1 ఇయర్ కూడా అయిపోయింది. చూసారా 1 ఇయర్ లోపే 100 వీడియోస్ చేసా. 1 ఇయర్ కూడా కరెక్ట్గా మీ ముందు తీసుకొచ్చావు ఇప్పుడు. ఓకేనమ్మా, మళ్ళీ ఇంకా నుంచి మంచి మంచి విషయాలు ఇంకా ఏదైనా వెరైటీగా చేయడానికి ట్రై చేస్తానమ్మా. మీ దగ్గర ఐడియాలు ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో. తప్పకుండా అవన్నీ నేను చేసి చూపిస్తాను మీకు. నాకు మీ పని తప్పితే వేరే పని లేదు. ఎప్పుడన్నా పిల్లల్ని పిలుస్తాను, అంతా తప్పితే రోజు మీ పనిలోనే ఉంటా. నేనేం చేద్దాం రేపనో లేకపోతే మీరు పంపించిన కామెంట్స్ అవి నేను చదువుకోవటమా, దాని గురించి ఏం చేద్దామని ఆలోచన ఈ పనిలోనే ఉంటానమ్మా. ఓకేనమ్మా, తప్పకుండా మీరు బాగా ఎంజాయ్ చేసి ఇదే 192 దాటారమ్మా సబ్స్క్రైబర్లు. 92 దాటారు. ఈ 100K అయినప్పుడు అప్పుడు గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. ఓకేనమ్మా, అంతవరకు మేమంతా చేసి చూపిస్తూనే ఉంటా. అప్పుడే అంతవరకు అయిపోలా, కానీ మీరు షేర్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మిగిలినంతా చూసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిన తర్వాత మొత్తం ఒకటే కలిపి మీకు పంపిస్తా. ఓకేనమ్మా, అంతవరకు పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా చూద్దరు కానీ. ఓకేనా, బాయ్ అమ్మా. మళ్ళీ ఇప్పుడే వచ్చారు, ఇక మొదలు పెడతారు గేమ్లని అయ్యని. పిల్లలు వచ్చేదాకా వెయిటింగ్ వాళ్ళు కరెక్ట్గా 1 గంటగా లంచ్ టైంకి వస్తారు. అప్పటి నుంచి వీళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు నా దగ్గరే కదా అంట నుంచున్నారు. వాళ్ళు వస్తే వీళ్ళని పట్టుకోలేము. ఓకేనమ్మా, మళ్ళీ చూపిస్తా ఏమేం జరుగుతుందో మీకు విపులంగా అన్నీ చూపిస్తా. ఓకేనమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్. రండి, మీరేమి సెకండ్ లివరా వచ్చిన కాలేజీ నుంచి వచ్చినాకి? ఇప్పుడే వచ్చారు, వెయిట్ చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు వస్తారు. ఇప్పుడు వచ్చారు ప్రస్తుతానికి. ఆర్డర్ ఇద్దామని బాయ్ని పిలిచా. ఆర్డర్ ఇప్పటికి వస్తాడు. ఈ లోపల వీళ్ళు వచ్చారు. ఆర్డర్లు ఇచ్చుకుని కిందకి వెళ్తే అందరూ ఒక్కొక్కరు ఒప్పుకోరంట కదా కెమెరా పెట్టి. అందుకని ఇక్కడికే తెప్పించు తినొచ్చలే. అది అందుకని ఆర్డర్ ఇద్దామని పిలుచుకొచ్చా. ఇప్పుడు వస్తున్నాడంట. ఓకే, కూర్చోండి, ఆసీనం కండి. మా మమ్మీకి అంటే నేను చెల్లి చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎక్కడ కనిపించినా ది బెస్ట్గా కనిపించాలని ఎవరో బెల్లు కొట్టారు. మేము షూటింగ్ల కోసం ఎలాంటి బట్టలు అలా రెడీ అయినా కూడా మా మమ్మీకి ఆల్వేస్ అప్పుడున్న లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్. ఇప్పుడు మైసూర్ అనుకోండి, మైసూర్ సిల్క్స్లో ఆల్ కలర్స్ ఉండేవి, అన్నీ బనారస్లో ఉండేవి. తర్వాత రా సిల్క్లు, అవి టసర్ సిల్క్స్, క్రేప్స్ అన్నీ అవే ఉండేవి. మా మమ్మీ ఇప్పుడు అప్పటి నుంచి అంటే మాకు ఈ వయసులో నుంచే మా మమ్మీని ఎలా చూసుకోవాలని మేము అలాగే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు సడన్గా ఏదో చీర ఎలా కడతాం? ఎందుకు కడుతున్నా? అసలు లేవు కదా నీకు అన్ని మంచి మంచి చీరల సెలక్షన్, 2 కూతుళ్ళు సెలెక్ట్ చేసి మా మమ్మీ ఎక్కడ కనిపించినా గ్రాండ్గా ఎప్పుడు అలా రాజమాతలా కనిపించాలని మేము ఎప్పుడు చూస్తే మంచి సెలక్షన్స్ అన్నీ మా మమ్మీకి శారీస్ అలా సెలెక్ట్ చేసేవాళ్ళం అనమాట. సో ఉన్న చీరలన్నీ దాచిపెట్టే ఆస్తులా దాచిపెట్టి ఎవరికొకరికి ఇవ్వడానికి కాదు కదా. పోనీ ఆ చీరలే దాచిపెట్టి నాలాంటి దానికి ఇచ్చినా కూడా సీరియల్లో కట్టుకుంటారు. అది ఇవ్వరు అని చెప్పారు. అయినా పర్లేదు, మా మమ్మీ బాగా కట్టుకుని అందంగా
వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా మా సెలక్షన్స్ చిన్నప్పటి నుంచే సూపర్ కదా, బాగా సెలెక్ట్ చేస్తాం కదా అప్పటి నుంచే. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇంకా హోమ్ టూర్ పెట్టలే, ఆవిడ పెడితే తెలుస్తుంది మీకు. హోమ్ టూర్ చేయాలంటే తమాషా బోల్డ్ అంత పని చేసుకోవాలి. అడుగుతున్నారు హోమ్ టూర్, నా వల్లే కావట్లేదు. బోల్డ్ అంత పని చేసుకోవాలి. బోల్డ్ చాకరీ ఉన్నాను నేను చేయలేదు. శారీస్ చూపించమ్మా తెగ అడుగుతున్నారు పాపం. చూపించు మరి నీ దగ్గర. నేను ఒక్కదాన్నే చేయలేను, అది కూడా అమ్మ అన్ని తీసి చూపించాను. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అందరితో తెలిసి చూపించాలి. అవును, ఆదిలక్ష్మి కూడా చెప్పా చీరలు చూపించాలమ్మా ఒకసారి రాని. ఆదిలక్ష్మి చిన్ని మాకు చిన్నియే తెలుసు. చిన్నీకి చెప్పా రావాలమ్మా చూపిస్తాను, చీరలు చూపిద్దామని. వస్తాలు పెద్దమ్మా చెప్తాను, అదే చేస్తాం. అదయ్యా చీరల సెలక్షన్ అమ్మా, అదే అమ్మా చీరల సెలక్షన్ చేస్తారు. నేనే ఎప్పుడన్నా తింగిరి కొంటా, అందరూ కొంటున్నారు, వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని. మామ క్వాలిటీ, మా చెల్లి అయితే క్వాలిటీ అసలు కాంప్రమైజ్ అవ్వదు. మమ్మీకి అసలు సెలెక్ట్ చేసిన అమ్మకి కొనాలి. ఇవన్నీ పోచంపల్లి అన్నీ ట్రెండింగ్లో ఏ శారీస్ ఉంటే ఆ శారీసే కొంటాము. మా మమ్మీ ఎప్పుడు ప్యూర్ అంటే ప్యూర్ సిల్క్స్, ప్యూర్ మెటీరియల్స్, ఎంతసేపు కట్టినా అలసిపోకుండా అందంగా ఉండే చీరలే ఉంటాయి. కానీ దాచి పెట్టేస్తున్నట్టున్నారు. ఇప్పుడు 100 వీడియోస్ అయినాయి కదా, వచ్చేసినాయి కదా, 100 చీరలు కట్టావు. 100 చీరలు కట్టిన చీర కట్టరు ఆవిడ. బాగా లైక్ అయింది, ఇంకో 1000 ఎపిసోడ్స్ చేసినా కట్టిన చీర కట్టరు. మీకు అదే తెలియట్లేదు. ఎపిసోడ్ చేసా, నాకు తెలిసి కట్టిన చీర కట్టలేదు, కట్టవు. నెక్స్ట్ 1000 ఎపిసోడ్స్ కూడా కట్టవు. ఇంకో 100 ఎపిసోడ్లు కూడా అట్టాగే కట్టవు. నెక్స్ట్ ఈలో కొంటా ఉంటాం, కడతా ఉంటాం. దాచేసి చేసినట్టు ఇస్త్రీ చేసి ఇంకో పక్కన పెడతాను తీస్తాను చెప్పి. గుర్తు లేకపోతే వీడియోలు చూస్తున్నా ఇది కట్టానా అని. మా మమ్మీ స్మార్ట్నెస్లో నాకు 10% ఇచ్చినా కూడా వేరే లెవెల్ ఉండేది. 10% నాకంట మా మమ్మీ నాకు అవన్నీ అర్పలా అంతే. ఆ స్మార్ట్నెస్లో 10% ఉంటే అసలు ఇదిగో వీళ్ళందరితో ఆడుకునేదాన్ని నేను. నేను ఎవరిని ఆడుకోనివ్వను, నన్ను ఆడుకున్న వాళ్ళు చాలని చెప్పి ఆపేసా. ఇంకో వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు నేను. వాళ్ళు నన్ను ఆడుకోవద్దు, నేను వాళ్ళని ఆడుకోవద్దు. సినిమా ఉంటుంది, మీరు బాగున్నారా నేను బాగున్నాను, నేను బాగున్నానా మీరు బాగున్నారా, అంతే ఉండాలి. అందరూ స్మార్టే. పిల్లల్ని చెప్తామంటే జాగ్రత్తగా ఉండండి అమ్మా, భవిష్యత్తు ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి నేర్పడమే. అప్పుడంటే తెలియదు కాబట్టి అందరు నేర్పాలి. ఇప్పుడు అందరికి అన్ని తెలుసుగా నేర్పాల్సిన అవసరం లేదు. అంతే. అదే ఇప్పుడు అంటే అప్పుడంటే వేరే ఏం తెలియదు. అమ్మ అక్క పక్కన చుట్టాలందరూ మాట్లాడుకుంటే మేము వెళ్ళి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఒక నిమిషం కూర్చోమనండి, నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం అర్థం కాదు, ఖాళీగా ఉండి నేనే చేస్తాను, బిజీగా పనిచేసేలాగా ఫీల్ అవుతారు. సో అప్పుడు అలా కాదు కదా. ఆర్డర్ ఏమేమి ఆర్డర్ చేయండి చెప్పండి, చెప్పేశారా? అయిపోయి బయట అన్ని చెప్పొచ్చావా? అదే ఏమేమి ఆర్డర్ ఇచ్చారని అడుగుతున్నారు. చిన్నతోళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, అందరికి ఎన్ని ఇచ్చారు క్వాంటిటీ? మళ్ళీ వస్తారన్నాడు. సరే చెప్పానా స్మార్ట్ అని. ఏంటి మా మమ్మీనేమో ఏంటో చెప్పు, ఏమేమి ఆర్డర్ ఇచ్చేసాం అంటున్నారు. అలా కాదు, ఏమేమి ఇచ్చారో చెప్పండి అన్న. అన్నీ ఒక్కొక్కటి ఇచ్చాము, ఏది బాగుంటే అది వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనం ఇవిడ అలా చెప్తారు కానీ అలా ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది పిల్లలతోని. మరి మనం కామ్గా కూర్చున్నామా, ఏం పర్లేదు. ఫుడ్ ఇంపార్టెంట్, మీటింగ్ ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి ఫుడ్ ఎప్పుడు స్పెషలే. కావాలి నీకు తప్పకుండా చేస్తా. గోంగూర బోటి నీకు కావాలి. ఒకసారి గోంగూర మాట్లాడియో చేశాను, మళ్ళీ గోంగూర బోటి చేస్తా. మళ్ళీ గోంగూర రొయ్యలు, మామూలు గోంగూర చికెన్, గోంగూర ఎండి చేప, కొత్తగా ట్రై చేయాలి. ఎండు రొయ్యలు కొత్తదనం. ఐ వాంట్ కొత్తదనం. గోంగూర ఫిష్ ఎప్పుడో ముస్లిం ఇంట్లో నేను తిన్నాను ఒకసారి. కొత్తదనం ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం. కొత్తదనం కదా, ఓల్డ్ తనమే. ఫిష్ గోంగూర తిన్నా అన్నయ్య నెలల పిల్లడు ఇప్పుడు తొందరలో. చింత చిగురు చేపలు వండుకోరా, సేమ్ గోంగూర, సేమ్ పులుపు. లివర్ ఫ్రై ఓకే. నిజంగా నీ ఐటమ్స్ ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చేది. ఏం వండాలి అనుకుంటున్నా.
గోంగూర రొయ్యలు మా అమ్మ వండాడు. అంటే మేము అంటే ఇవన్నీ రెగ్యులర్గా వండుకోం కదా. అదే. పప్పు, ఆవకాయ, ఆమ్లెట్, చికెన్ ఎప్పుడైనా. ఒకరోజు రసం చేసుకుంటే తర్వాత పప్పులో రసం కలిపి దాన్ని సాంబార్ చేస్తారు. ఆహాహా, ముందు రోజు పప్పు చేస్తాం, ఈ రోజు రసం చేస్తాం, ఈ రెండు కలిపి రేపు సాంబార్ చేస్తాం, అలా బతికేస్తాం. ఏదో వెళ్ళాలి. ఈ రోజు ఇడ్లీ తింటే రేపు అట్లా తింటాం. అంటే ఆ ఇడ్లీ పిండినే దోశలాగా వేసుకుని కొంచెం మందంగా అట్లా మా ఇంటి పేరు అనమాట. ఇడ్లీ పిండితో దోశలాగా వేసుకుంటే అది అట్లా అలా బతికేస్తాం. ఏదైనా సింపుల్. అట్లా పులిసిపోయాక కొంచెం ఉల్లిపాయలు కలిపి పునుగులేస్తాం. లేకపోతే పొంగనాలు వేస్తాం కొంచెం, అందులో ఇలా గుంట పొంగనాలు అలా వేస్తాం అనమాట. అలా ఏది ఎవరు అది నా కాన్సెప్ట్, అది వేస్ట్ చేయకూడదు. మేము అసలు ఏది వేస్ట్ చేసేది లేదు. వేస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపం. అసలు చిన్నప్పటి నుంచి నాకు దాని విలువ బాగా తెలుసు. ఈరోజు అన్నం మిగిలిపోతే రేపు వామ్ రైస్ అవుతుంది. పులిహార అవ్వదు యాక్చువల్లీ, మా ఇంట్లో వామ్ రైస్ అవుతుంది. వామ్ రైస్ చేసేస్తాం. మా మమ్మీ ఏం చేస్తారు? మీ మమ్మీ ఏమి వేస్ట్ చేయదు ఎప్పుడు. వేస్ట్ నాన్న చేస్తే మా మమ్మీ ఏం చేస్తుంది? నాన్న చేస్తే మమ్మీ ఏం చేస్తాడు? నాన్నకి ఇట్లాంటి వెరైటీలు వంటలు చేస్తారు కాబట్టి చెప్తున్నా. నాన్న చేస్తే మమ్మీ తిని పెడుతుంది. మమ్మీ ఓన్లీ చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, ఎగ్ ఫ్రై, ఎగ్ పులుసు సూపర్గా పెడితే ఎగ్ పులుసు విత్ ఎండు రొయ్యలు పెడితే నీకు బాగానే గుర్తున్నాయ్యా. వంకాయ విత్ ఎండు చేప, ఉప్పు చేపలు, టమాటో విత్ ఉప్పు చేప. అబ్బో నీకు చాలా గుర్తులు వస్తున్నాయి. దోసకాయ బంగాళదుంప, దోసకాయ టమాటా, బంగాళదుంప టమాటా, అరటికాయ టమాటా, ఆల్ టమాటా, పప్పు టమాటా ఇవన్నీ చేస్తుంది మీ మమ్మీ. నాకు అన్నీ వచ్చు. మీ డాడీ ఇట్లాంటి వెరైటీ సేమియా పెరుగన్నం. సేమియా పెరుగన్నం చేస్తారా మీరు? సేమియాని మామూలుగా ఉడకబెట్టి పెరుగు కలిపి దాని మీద తాలింపు వేస్తారు. ఓహో. మా అమ్మాయి మొన్న సాంబార్ రైస్ చేసింది, మీకు చూపిస్తాను నెక్స్ట్. చేసి చూపించండి. బాగా చేసింది. కొత్తదని కూడా మొదలు పెట్టావు కొత్తదనా. నేను తినను కాబట్టి చేసి పెట్టేస్తాను. తిండి మీద లేదు ఇన్ని చెప్తున్నావు, నీకు మనసులోంచి నోట్లోంచి. మేము మనసు అలా మాట్లాడుకుని ఫుడ్ గురించి మాట్లాడుకుని తృప్తి పడతాం. మౌత్ వాటర్ వల్ల లావ్ అవుతారంట. అమ్మో చెప్పింది. చూడాలి చేస్తున్నావు కదా డేటింగ్ నువ్వు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే నీకు ఏమన్నా లేదు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం వాంతి అయ్యేలా ఉంది, ఎందుకంటే తినట్లేదు కదా. ఆ స్మెల్ కి వాంతి వస్తుంది. ఎన్నాళ్ళు తినప్పుడు నా బర్త్డే తింటావా? నీ బర్త్డేకి తింటా. అది కూడా కొంచెం తింటా. అంతేలా. నా బర్త్డే వస్తుంది కదా, May 18th అమ్మ. నా బర్త్డే వరకు తిందంట. ఇప్పటికే చాలా 15 రోజులు 20 రోజుల నుంచి తింటల్లా. నెల అయిపోతుంది. 1 month నుంచి తింటల్లా. ఇంకా నా బర్త్డే వరకు తిందంట. ఆ రోజు కూడా కొంచెం తిందంట. ఇప్పుడు నీ యూట్యూబ్ వీడియో నేను ఉన్న మమ్మీ యూట్యూబ్ వీడియో అయితే మొత్తం సన్నగా వస్తా. ఈ లోపు ఇది ఎవరు చూడరు, అదే చూస్తారు. మా ఇంట్లో వాళ్ళు నాకు మనంతా సెల్ఫ్ సర్వీస్. మంచి డ్రెస్ వేసుకో. మన ఇంట్లో అంతా సెల్ఫ్ సర్వీస్ ఓన్లీ. సింగిల్ ఉమెన్ షో అంతే. అందరికీ ఆ రోజు కుదరదు. నేను ఏ రోజు ఏం చేసినా ఆ రోజు అందరికీ కుదరదు. అందుకే నేనే చేసుకుంటాను. ఈ వీడియోలో అందరూ పైన ఉంటారో కాలేజీలో ఉంటారో తెలియదు. హీరోయిన్ మెరుస్తుంటే సైడ్ డాన్సర్లు ఏం చేస్తారు? అదేనంటావా? ఎవరిని రమ్మన్నా మేము బిజీ అంటారు, ఆ తర్వాత చూద్దాంలే అంటారు, ఆ తర్వాత టీవీలో చూసుకోండిలే నేనే చేసేస్తాను ఈరోజు. అంటే అమ్మమ్మ ఫ్యాన్స్ ఎక్కువ కదా, అందుకని అమ్మమ్మలో అంటే కనిపిస్తున్నాయి. అది మిమ్మకి నాకు సమానమా? నా దాంట్లో కనిపిస్తే నీ ఫ్యాన్స్ వేరే, మమ్మీ ఫ్యాన్స్ వేరే. అది వాట్ యు టాకింగ్? అదేరా నీ ఫ్యాన్స్ యాక్టివ్ ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ యాక్టివ్ ఫ్యాన్స్ అంట. అదే నిజమేనే. అందరూ చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళ వరకు నాకు ఉన్నారు. బుడ్డోళ్ళు కూడా ఆంటీ మీరు మనం టీవీలో చూసా అంటున్నాడు. మన బుడ్డాడు, చిన్న బుడ్డాడు కూడా ఫోన్లో చూసా అంటున్నాడు. 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల వరకు నాకు ఉన్నారు ఫ్యాన్స్. కుక్ బుక్ రాసే ఇంకా నువ్వు. అంటే కుకింగ్ బుక్ రాసే. బుక్ రాయినా? యాక్చువల్లీ నైస్ ఐడియా ఉంది ఇది. నీకు అప్పుడప్పుడు ఐడియా చెప్పు. నాకు ఏముందో ఖాళీ ఉన్నప్పుడు రాసుకుంటూ ఉంటా. అంతేగా. ఒక బుక్ తర్వాత పబ్లిషర్ నెత్తుకుదాం, తర్వాత పబ్లిష్ చేద్దాం, తర్వాత రెస్టారెంట్ పెడదాం. ఓ నాయన ఇంత దూరమా? ఎక్స్పాన్షన్ ఇంత దూరం. మొత్తానికి షెఫ్ అవుతాను ఇండియా పెద్దది ఏదో షెఫ్ అవుతా అన్నావు కదా, అవి పోలా మొత్తం. రెస్టారెంట్ నా పేరు పెడదాం, సంస్కృతి మీల్స్. బాగానే ఉందే టైటిల్, బాగానే కుదిరింది. ఫుడ్ అండ్ సాపట. ఆ సంస్కృతి సాంప్రదాయంలో భోజనాలు పెడతారనమాట.
సాంప్రదాయ భోజనం, సంస్కృతి సాంప్రదాయ భోజనం. ఎక్కడ అరిటాకేసి ఇట్లా నెయ్యి, ఒక అన్నంలో నెయ్యి, పొడిలో నెయ్యి, అన్నిట్లో కూరలో నెయ్యి 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 వెయ్యి నెయ్యి వెయ్యి అదనమాట. అంతే. మొన్న నీ వీడియో చూసా, మటన్ దమ్ బిర్యానీయా వీళ్ళ దగ్గర చేసి పెట్టింది. చూసా, ఇట్లా కలర్స్ ఇట్లా ఇట్లా తీస్తే ఒక కలర్, ఇట్లా తీస్తే ఇంకో కలర్. చూసా, అన్నీ చూసాను నేను. బాగానే ఉందా? డైటింగ్ కదా, నీ వీడియోలో చూస్తున్నా. డైటింగ్లో నువ్వు తినే మొత్తం వంట చేసి ప్రస్తుతానే స్కిప్ అవుతావు, కానీ నువ్వు తినేది మాత్రం స్కిప్ చేయకుండా చూస్తా. అమ్మో, మరి వాటరింగ్ వచ్చేస్తుంది కానీ అట్లా అందరూ అంటున్నారు, అమ్మ మీరు తింటుంటే ఎంత బాగుందమ్మా, మా నోట్లో నూళ్ళు ఊరిపోతాయి అమ్మా. అంటే నాకు ఆ టేస్ట్ ఎట్లుంటుందో ఆల్రెడీ తెలుసు కదా, అందుకు అలా. అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి వాటరింగ్ వస్తుంది. మొత్తానికి తినేది చూస్తున్నావు కరెక్ట్గా. అంతా స్కిప్ చేసి లాస్ట్ 5-10 minutes ఉంటాయి, అది చూస్తా. తింటుంది, ఎలా తింటుంది? వేడి వేడి అన్నం ఇట్లా ప్లేట్లు వేసి, వేడి వేడి కూర పక్కన, ఇట్లా కూర అన్నం ఇట్లా మిక్స్ చేసి. నేను తినేది అందరికీ నచ్చింది, నీకు కూడా నచ్చింది. చూసారు, చాలా మందికి తినడమే నచ్చింది. మా ఇంట్లో పిల్లలకు కూడా తినడం నచ్చింది అని చూడండి. ఇవన్నీ వెజ్, ఈ నాన్ వెజ్ చూసుకోండి. నాన్ వెజ్ కూడా ఇవన్నీ నూడిల్స్. ఇదేంటిది? మజ్జిగ పులుసు. ఇవన్నీ వెజిటేరియన్. చిన్న వెజిటేరియన్. ఫింగర్ ఫిష్, ఎగ్ మసాలా, బుల్లెడ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ మసాలా, ఆమ్లెట్. ఇవన్నీ ఈ 3 ఉన్నాయి. ఇక ఈ ఫింగర్ ఫిష్ కూడా చెప్పేసాయి, వచ్చింది అతికి అంతే. ఇంకేమి ఉన్నాయి అందులో? అంతవరకే ఉన్నాయి. అదే అడ్డ వస్తే రూమ్ తీసుకెళ్ళవచ్చు. మా ఫిలిం నగర్ క్లబ్ గురించి అంతా చూపించు చక్కగా. ఇదంతా చూడు ఎంత బాగుందో. అదిగో అది దేవాలయం. అందులో చాలా స్వాములు ఉంటారమ్మా. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, సాయిబాబా, అందరూ ఎంత దేవుళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ. అయ్యప్ప స్వామి కానించి, సాయిబాబా కానించి, వెంకటేశ్వర స్వామి కానించి అందరూ ఉంటారు. శివుడు అందరూ ఉంటారు ఇక్కడ. అది నేను కూడా ఎప్పుడో 3 times వచ్చాను ఇక్కడికి, గుడికి కూడా. చూసారుగా ఎంత బాగుంటుందో. అందరూ మన ఫిలిం నగర్ సంబంధించి మన సినిమా ఫీల్డ్ హీరోస్ కంటే అందరూ ఇక్కడికి వస్తారు. అందరి ఇది సహకారం ఉంది ఈ గుళ్ళో. అందరూ బాగా, అందరూ హీరోలు ఏంటి, మొత్తం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కలిసి దీన్ని నిర్మించారు. చాలా బాగుంటుంది గుడి లోపల. చాలామంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడైనా దూరంలో ఉన్న వాళ్ళైతే మాత్రం ఎప్పుడైనా వస్తే ఫిలిం నగరు చూడండి. గుడి ఫిలిం నగర్ టెంపుల్ అంటే అందరికి ఫేమస్సే బాగా. ఇంకా చాలా ఆర్డర్ ఇవ్వాలి. పిల్లలు ఏదో అట్టా ఇచ్చేసారు, వెజ్ ఇవ్వాలి. హాయ్ తల్లి, బుజ్జి కూతురు, బంగారం చూసారయ్యా, బంగారం వచ్చేసారు. అదిగో మా బిడ్డ దగ్గర హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. డ్రెస్ అదిరిందిగా, డ్రెస్ అదిరిందిగా. హాయ్ చెప్పమ్మా. कतिनैया क्यों डाइटिंग ఎంత ఇవాళ జనరేట్ मैं भी खा रही हूं इतना तुम खाओ इतना मैंने నీ డ్రెస్ చాలా బాగుంది. కతినయ్య అయితే ఇంత తెప్పించాం కదా. కతినయ్య మధ్యలో కూర్చోబెట్టి ఏం డ్రెస్? కర్టెన్ డ్రెస్, వాటర్ బాటిల్. పర్వాలేదు. ఏ మధ్యలో దొరకకపోతే ఎక్కడ దొరకంటారమ్మా? బ్రైడ్ బంగారం నువ్వు. పెద్దమ్మ దగ్గర మధ్యలో కూర్చో. నా వాళ్ళ పక్కన కూర్చుని నా మధ్యలో కూర్చో. నా ఓడిస్తా
రెడీ చెప్పండి అమ్మా ఫుడ్. ఓకే ఫుడ్ ఆర్డర్ పెట్టాము. చూడండి అమ్మా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు, వచ్చినాయి ఒక్కొక్కటి తీస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు ఇందులో మటన్ కర్రీ, చికెన్ మటన్ మటన్ కర్రీ. కింద పెడతా. నీ బట్టలు కట్టుద్దాం, నువ్వు నాకు నేను పెడతా. ఓకే అదొకటి. ఫస్ట్ దిస్ ఇస్ సమ్ స్వీట్. అది స్వీట్ పాల తాలికలు. పాల తాలికలు ఇచ్చాడు స్వీట్. ఆర్డర్ చేసాం. ఇది చేసావా? అందులో ఉందా? మటన్ దమ్ బిర్యానీయా చికెన్ దమ్ బిర్యానీయా? చికెనే. చికెన్ దమ్ బిర్యానీ. అది ఏదో కర్రీస్. చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. కోడి వేపుడు. కోడి వేపుడు. నాటుకోడి వేపుడు. ఇది అది సెసమే సీడ్స్ ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైయా? అది ఇది ఫిష్ క్రిస్ప్స్ ఫింగర్స్. ఫిష్ ఫింగర్స్. ఫిష్ ఫింగర్. ఇది ఒకటి చిల్లీ చికెన్, చిల్లీ చికెన్, నాటుకోడి ఫ్రై, బిర్యానీలు, ఫింగర్, సెసమే చికెన్. రెండు ఇది ఒకటి మటన్ కర్రీ. మటన్ అది కర్రీ. స్వీట్. పాతాలికలు. అండ్ వైట్ రైస్, కర్డ్ రైస్ అవన్నీ సంగటి ఆన్ ద వే. సరే మీరు కానీ మీరు స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకోండి. అమ్మ పెట్టించా నువ్వు. అంతా తిన్నాక మధ్యలో తాగడానికి, ఇది అరగడానికేమో కూల్ డ్రింక్, జీరా సోడా. నాట్ ఈటింగ్ ఎనీథింగ్. వాట్ డు యు ఈట్? నువ్వు డైటింగ్? నో బుడ్డీ ఈజ్ ఈటింగ్ బిర్యానీ. ఇంకా నాకు కాదు, నాకంత కాదు. నేనే లాస్ట్కి ఏదో కొంచెం ముద్ద వర్షకి ఇచ్చే. ఏం డైటింగ్ చేస్తావులే, తినే. తల్లి ఇవాళ కొంచెం తినమంటే అన్నీ తింటలేదు, మీరు కూడా తినకపోతే ఎట్లా? అదే కదా. చిన్న పిల్లలకి డైటింగ్ ఎందుకు అసలు? స్కూల్కి వెళ్ళే పిల్లలు. ఇదిగో సరే పెడదాం. పెట్టు, అడిగి ఇచ్చేసి ఇంకా ప్లేట్ ఇవ్వు. ఏం తెచ్చానన్నా? రాగి మజ్జి పులుసు. వైట్ రైస్ తెచ్చామంటే చాలా, అది మా ముద్దలే ఆ పెద్దమ్మకి. నేను వేపుడు పెడుతున్నా. ఇదిగో 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 రాగి ముద్ద. ఈవిడ నాన్ వెజ్ తిందో, ఏదో రాగి ముద్ద పెడుతున్నానమ్మా ఇందులో. రాగి ముద్దకి యాక్చువల్లీ పచ్చడిస్తారు. ఓహో ఇదిగో వేదాకి ఇచ్చేసి. వేదాకి ఇంకో ప్లేట్ ఇటు. బుడ్డికి చైర్స్ అన్నావు, చైర్స్ రాలేదు రానా? రాగి ముద్ద, మటన్ పులుసు. యూ వాంట్ పులుసు? మటన్ లేకుండా పులుసు తిని వెజ్. అది నేను ఆ టైప్ కాదు, తినదు. ముక్క లేకుండా బిర్యానీ. గ్రేవీ ఉంది కూడా, గ్రేవీ వేసుకోండి. చికెన్ పీసేనా? చిల్లీ చికెన్ ఏనమ్మా? చిల్లీ చికెన్. వైట్ రైస్ వచ్చిన తర్వాత చక్క మజ్జిగ. తల్లి ఎగ్గు పెట్టినా ఈ సూపర్ ఉంటాయి కదా. మంచం ఎక్కేసి పట్టుకెళ్ళి అది బెటర్ కదా. బుడ్డికి తినిపించు. ఇచ్చేసి స్పూన్ ఇచ్చేసి ఆ బుడ్డికి తినిపించమ్మా. అది ఇవి వేసుకోండి ముందు. తల్లి వాళ్ళకు కూడా వేయమ్మా. ఈ తల్లి ఇవి కూడా రెండు వేసుకొని వాళ్ళంతా తల్లకు రెండు వేయమ్మా. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? ఈటింగా. నన్ను కూడా అంత ప్రేమగా పిలవా? అంత ప్రేమగా ఒక్కసారి. బాగుందా బిర్యానీ అమ్మా? తిను. ఇవాళ మొదలు పెట్టాలమ్మా మీరు డైటింగ్లు. మండే స్టార్ట్ చేస్తారు ఎవరైనా ఎక్సర్సైజ్లు, డైటింగ్లు.
ఓకే అమ్మా, చూశారు కదా, కేక్ ఏర్పాటు చేశారు 1 year సందర్భంగా. హరిత కేక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, పిల్లలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కట్ చేసుకుంటారులే కేకు, ఎంజాయ్ చేస్తారు, మేము వెళ్తామని వెళ్ళిపోయారు అందరూ పెద్దాళ్ళు. పిల్లలు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇంకొక పిల్లాడు తగ్గాడు ఇక్కడ, వాడు కాలేజీ ఉందంటే రాలా. ఎప్పుడు వస్తాడు? రాడిక వస్తే సాయంత్రం వస్తాడు, లేకపోతే లేదు. ఓకేనా? 5 ఉన్నారు, 6 కదా మనవాళ్ళు మనవరాళ్ళు, 5 ఉన్నారు ఇక్కడ చూడండి. ఇప్పుడు వీళ్ళే నాకు పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు, కేక్ కటింగ్. అంతేనా? కానీ ఇప్పుడు 1 year అయింది. విష్ చేసుకో. విష్ 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 విష్. 3 2 1. అదిగో అబ్బా, ఇది వచ్చేసింది. ఇదిగో ఇదిగో తల్లి, చాక్లెట్ పెట్టి తింటది. అంతే అమ్మా, అంతా నువ్వు కొంచెం పెట్టేసా. మేమందరం చాలు. బాగుంది. చెప్పండి, మీరు అందరూ చెప్పండి. మా అమ్మకి మేము పెడతాం. నాకు లోపలే కొంచెం కొంచెం. కంగ్రాట్స్ అమ్మమ్మ. నాకు థ్యాంక్ యూ తల్లి. Shamak, be కొంచెం hygienic, okay? థ్యాంక్ యూ నాన్న. కొంచెం hygiene maintain, okay? కంగ్రాట్స్ నాని. అందరూ క్రీమే పెట్టేసాడంటే అంటే పైన ఏదన్నా పెట్టేసాం అమ్మమ్మ. నేను అందరికన్నా ఎక్కువ క్రీమ్ పెట్టేసా. ఎట్లా తల్లి సంస్కృతి, నువ్వు తిను కొంచెం. ఇది వండింది కాదుగా, ఇది వండింది కాదు, వండలేదు మరి దీన్ని, అందుకోసం. చూసావా? నాకు కొంచెం నేను తిన్నా కదా. నిన్ను కొడతా నేను. ఇదిగో తను రామ్మా, ఇది వంట కాదు, ఇది వంట కాదు, ఇందులో ఉన్నంత షుగర్ ఇంకెందులోనూ ఉండదు. ఇది వంట కాదుగా. రా తల్లి, ఇదిగో నానా. ఆస్వాదిస్తుంది మా తల్లి ఇదిగోరా. మళ్ళీ నాకు అయ్యో, నేను చెప్పానా ఈరోజు ఎలాగోలా చేసి కేక్ ఒకటి పెట్టేస్తా అని. కేక్ మరి బాగుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై అమ్మమ్మ. మీ వ్యూవర్స్ చూసారా, మీ వ్యూవర్స్ అందరూ మా అమ్మమ్మని చాలా సపోర్ట్ చేశారు. పెట్టిన వీడియోస్ అన్ని చాలా హ్యాపీగా చూసి మీరు ట్రై చేసి కమెంట్స్ లో పెట్టి అమ్మమ్మ చెప్పే మాటల్ని బాగా వింటూ అన్ని పాటిస్తూ బాగా చేస్తున్నారు. మా స్కూల్లో కూడా అమ్మమ్మ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ టీచర్స్ కూడా చాలా మంది వచ్చి అందరు అంటూ ఉంటారు, అమ్మమ్మ ఇంట్లో కూడా చాలా బాగా చేస్తున్నారు, అందరికి ఫ్యామిలీలో ఎనర్జీ అంతా అమ్మమ్మ నుంచే వచ్చింది అని. సో మాట్లాడక్క అక్క నువ్వు మాట్లాడు, తర్వాత మాట్లాడద్ది. సో మాట్లాడ అమ్మమ్మకి బిగ్ ఫ్యాన్ నేనే. వీళ్ళందరికంటే ఫస్ట్ పుట్టింది నేను కాబట్టి నేనే ఫస్ట్ ఫ్యాన్. అది కరెక్టే, కరెక్టే. ఇప్పుడు నేనే అమ్మమ్మ కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త వంటకాలన్నీ ఐడియాలు ఇస్తున్నా. ఇస్తుంది. టేస్ట్ టెస్టింగ్ కి నేను వస్తా. తర్వాత అమ్మమ్మకి అసలు మమ్మీ ఫ్రెండ్స్ అందరూ అమ్మమ్మ ఫ్యాన్స్. అవును, మీ మమ్మీ ఫ్రెండ్స్ అందరూ నా ఫ్యాన్సే. వచ్చిన ప్రతి అంటే ఇంటికి వస్తారు, అసలు మీ మమ్మీ వీడియో చూస్తానని అసలు అది నేను అమ్మమ్మ వంటకి ఫ్యాన్ అయితే నేను అమ్మమ్మ తినడానికి ఫ్యాన్. అందరూ తినడానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఏం తినలేదు అనుకోండి, నాకు కడుపు నిండాలి అంటే అమ్మమ్మని తినడం చూస్తా, కడుపు నిండిపోద్ది. అది లాజిక్ ఉండదు, ఎవరికైనా ఆకలేస్తుంది అంతే కదా. అలా వేడిగా ఇప్పుడు త్వరలో గోంగూర బోటి కర్రీ అన్నీ చేసి పెడతా. రెసిపీస్ కొత్త కొత్తవన్నీ కొత్త కొత్తగా చేస్తా. రెసిపీస్. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ 100,000 కూడా అయిపోతారు. 100,000 కాదే బాబు, మేము మమ్మీకి అవుతారు. నాకు 100 అయితే ఇక 2 నెలల్లో 100 అయిపోతే మళ్ళీ 1 lakh సూపర్గా చేద్దాం. 100,000 కరెక్టే. అంతేగా, 1 lakh. అవునవును, 100,000. ఏంటి ఇక్కడ బెల్ల పెట్టింది? ఇప్పుడు 92,000 అయ్యారు కదా, 100,000 అవుతారు. నానికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బాగా ఉంది. స్కూల్లో కూడా నన్ను అందరూ వచ్చి అడుగుతారు, మీ నాని బ్లాగ్ మీద చూస్తా. పెద్దోళ్ళు ఫ్రెండ్స్ అయితే ప్రతి టీచర్స్ వచ్చి అడుగుతారు, మీ నాని ఏం చేస్తారు, చాలా యంగ్ గా స్లిమ్ గా అమ్మాయి అమ్మమ్మ చాలా ఎనర్జెటిక్, యాక్టివ్,
మాకు అన్నీ వండి పెడతారు నాని. ఆ, ఏం టేస్టీ అది మా వాళ్ళకి కూడా తెలుసు. చూస్తున్నాను ఇక్కడ తింటున్నాము. టూ వర్డ్స్ యమ్ యమ్ టేస్టీ మేము టేస్టీ. టేస్టీ. నువ్వు మాట్లాడినాను. నువ్వు మాట్లాడు. సావిత్రి గారు పాపులర్ అయిపోయారు కానీ అన్నం మొత్తం నీదే. అబ్బో నెక్స్ట్ హీరోయిన్ నాని. మాట్లాడు. ఏం మాట్లాడాలి? అబ్బా అబ్బా తెగ ఆలోచిస్తుందిరా బాబు. ఆహా మాట్లాడు. కెమెరా చూడు ముందు. ఇటు చూడు. మాట్లాడు. మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్ కూడా చూస్తారు మీ వీడియోస్. అబ్బా నీ ఫ్రెండ్స్ మమ్మీస్ కూడా నిన్ను అడుగుతున్నారు. ఎప్పుడైనా మా ఫోటోలు చూపిస్తాం ఇంటికి వచ్చినప్పుడు. మా రూమ్ లో ఉంటుంది కదా, మా అమ్మమ్మ అంటే ఓ వి సీ హర్ ఆన్ యూట్యూబ్ యు నో. ఒక ఫ్రెండ్ పేరు నాయా. తను మా ఇంటికి వచ్చి అది మా అమ్మమ్మ అంటే ఆ వీడియోస్ చూసాను. ఓహో కూరలు చాలా టెంప్టింగ్ ఉంటాయి. అమ్మో టెంప్టింగ్. ఓహో కూరలు అట్లాగా. ఇంకేంటి విషయాలు? నా గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు? అమ్మమ్మకి అమ్మమ్మకి 100,000 రావాలి తొందరగా. 1 million రావాలి. 1 million 1 lakh అవనివే. 1 lakh 1 million కే అంటే 10 లక్షలే బాబు. ఇప్పుడు తనకు సబ్స్క్రైబ్ చేస్తావని ఫోన్. ఎవరైనా ఫోన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసేద్దంట. ఇదిగో నాన్న 1000. మా అమ్మమ్మకి 1 million ఫాలోవర్స్ అయితే నాకు గోల్డ్ నిజంగా డైమండ్. నిజంగా నాకు రింగ్ కావాలి. అని ఓకే నిజంగా. నీకు గోల్డ్ చైన్, నీకు డైమండ్ ఒకటి, నీకు రింగ్. నీకు కూడా చైన్ చైన్ చాక్లెట్. నీకు చాక్లెట్ అట్ట. నానికి 1 year లో చాలా ఫాలోయింగ్ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు. అవును. ఆల్రెడీ 1 year లో 100 వీడియోస్ అయిపోయినాయి. తర్వాత ఇంకొక 1 month లో 100K వచ్చేస్తుంది. సో చాలా సక్సెస్ అయింది నాని యూట్యూబ్ ఛానల్లో. మరి మీ డాడీ కూడా ఉంది కదా యూట్యూబ్. మీ డాడీని కూడా అడుగుతున్నారు నా గురించి. డాడీ వీడియోస్ లో కూడా నాని గురించి అడుగుతారు. అదే మీ నాన్న కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారని చెప్పాడు కదా మొన్న. నాకు అమ్మ గురించి అడుగుతున్నారు నా దగ్గర. క్వశ్చన్స్ ఉన్నాయా మీ యూట్యూబర్స్ కి? ఏమో ఉన్నాయి, నువ్వు చెప్తే మరి. కామెంట్స్ లో చాలా మంది బాగా అడుగుతున్నారమ్మా. కుక్స్ ఓకే ఓకే అడుగు. కామెంట్స్ ఇదిగో ఏమని అడుగుతున్నారు తెలుసా నన్ను కామెంట్స్లో? ఏమండి రవళి గారు చిన్న పాప భలే ఉంటుందండి అని కామెంట్స్లో పెట్టారు. రవళి గారి పిక్చర్స్ అన్ని మేము చూస్తున్నామండి. ఓకే ఓకే చేస్తావా? మళ్ళీ నా బర్త్డే కూడా డాన్స్ చేస్తాను ఒక చెప్పు మా వ్యూవర్స్కి. ఉండండి అమ్మాయి మాట్లాడుతుంది తల్లి ఏదో చెప్తుంది. చెప్పమ్మా చెప్పు. Dance. And the most hungriest person from our whole family is this madam. అమ్మమ్మ కూరలకి. But you eat most of the food in home. No. Yes. Oh my God. If I get full, my sister will take biryani and eat. Yeah, but I didn't eat today. Okay. ఇటు తిరుగు. The most bucket person from our whole family is this madam. ఇంకేంటి? The most tallest person is from our family is అబ్బో హాలిడేస్ పర్సన్ ఇస్ మై ఫ్యామిలీ అంటే. ఇంకా the most oldest person from our whole family is Amma. What is coming again? The most youngest in our family is బుడ్డి. ఎందుకు ఇంత లేట్ గా పుట్టావు? లేట్గా పుట్టింది నీ వల్లే. నువ్వు ముందు పుట్టేసావు. అవునే నువ్వు ముందు పుట్టేసావు. అవును మరి. ఎందుకంటే నువ్వు ముందు పుట్టావు కాబట్టి మమ్మీ నిన్నే చూస్తుంది. అది నువ్వు ముందు పుట్టావు కాబట్టి నువ్వు లేట్గా కదా తల్లి. తాను ముందు పుట్టావు కాబట్టి నువ్వు లేట్గా పుట్టావు. నేను లాస్ట్ లో ఎందుకు పుట్టా అంటే అందరు పుట్టారు కాబట్టి.
ఈయన మేడం కదా సారు. హాయ్ సార్, నమస్తే సార్. నైస్ టు మీట్ యు. అమ్మో, ఇప్పుడే కలిసిందిరా కొత్తగా. ఇట్స్ ఓకే. ఆ తర్వాత ఈ మేడం. మిస్టర్ మ్యామ్. సరే ఓకే ప్లీజ్. ఇదిగో మా వ్యూవర్స్ అందరికి చెప్పు. అటు తిరిగి చెప్పు, ఇటు తిరిగి చెప్పు, ఇటు తిరిగి చెప్పు. చెప్పు గట్టిగా. మేడం. దిస్ మేడం. ఓకే 3 2 1 చెప్పండి. subscribe to Vijay Durga YouTube channel. నేను గట్టిగా చెప్పు. అమ్మో షో బాబోయ్, చాలా బాగా చెప్పారు మీ అందరికీ. మంచి నా బర్త్డే వస్తుంది కదా, నా బర్త్డేకి ఫుల్ పార్టీ ఇస్తాం మీ అందరికీ. గిఫ్ట్స్ కూడా ఇవ్వు. గిఫ్ట్ వద్దు. ఏం కావాలి? మీరు కావాలి. చూసావా బిడ్డ, బిడ్డ చూడు అసలు. మీ గిఫ్ట్ వద్దు నాకు, మీరు కావాలి. అమ్మ నా బిడ్డ, ఇది అసలు బంగారం కదా, బంగారు కొండం ఇది. అదో చూడు, గిఫ్ట్ కావాలి వాళ్ళు అడుగుతుంది, నువ్వు గిఫ్ట్ వద్దు మీరు కావాలన్నావు నన్ను. ఫుడ్ కావాలి. నువ్వు నాకు వద్దు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉన్నావు. చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్స్ ఓకే. అయితే నీ దేవుడితో చేస్తున్నారా మీరు ఇవి కావాలందని? నా పర్ఫార్మెన్స్ గనుక ఓకే కెమెరా చూసి చెప్పు. థ్యాంక్ యూ, నా ఆడిషన్ గానీ మీకు నచ్చినట్టు. చెప్పు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చాడు. నువ్వే ఫస్ట్ వీళ్ళిద్దరు, సెకండ్ నువ్వు. ఈడు బాగా వేస్తాడు. సెకండ్ థర్డ్ ఫోర్త్. I'm not fourth, bro. Yeah, bro. If I was born fourth, it doesn't mean I'm the lowest from the dance. Can you dance? No, you can't. Don't dance. Hey, You don't even know the whole song. hey, good on. You don't even know the whole dance. I'm telling you. ఇట్రా తల్లి, ఇట్రా. అరే ఇదేదో బిగ్ బాస్ లాగుందిరా. ఇక మా సీన్ అవుతుంది మా ప్రేక్షకులకి. ఇదిగో మా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరితో కాస్త మంచిగా మాట్లాడితే నువ్వు అమ్మో మీ రవళి గారమ్మ ఎంత మంచిదో ఎంత అందంగా ఉందో అని పెడుతున్నారు ఇప్పటికే. అవునా? నేను అందమా? అందమే, నువ్వు అందమేనంట. అందమా అందమా పాట ఉంది కదా, అది. నేను మేకప్ వేసుకుంటే కాబట్టి అందంగా ఉంటా. అంత లేదు, మేకప్ వేసుకోకపోయినా మనం అందంగానే ఉంటాం. అర్థమైందా? నాకు సంబంధం లేదు, నాకు ఇది కావాలి. నాకు ఇది కావాలి. ఇగో స్మెల్ చూస్తావా? ఇవాళ నుంచే డైటింగ్ మొదలు పెట్టారు, స్మెల్ చూస్తుందట. నేను పెడతా, నేను కట్ చేసి చక్కగా నైఫ్తో. నైఫా? అబ్బా క్రీమే అంతా. స్పూన్ తీసుకో, అది తీసుకో, తీసుకో తిను. సరే అమ్మా, అయిపోయిందా? మా ప్రేక్షకులతో మాట్లాడడం అంతా అయిపోయిందా? ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? స్విమ్మింగా? మీరు డ్రెస్ తెచ్చుకోవాలా, మీరు డ్రెస్ తెచ్చుకోవాలా. నువ్వు పుట్టి నువ్వు కూడా డ్రెస్ తెచ్చుకోవాలా. ఎందుకు? రూప్ గార్డెన్ కట్టుకెళ్ళండి అమ్మా, నేను కూర్చుంటాను, మీరు అందరూ రూప్ గార్డెన్ అంతే. చెప్పు. ఎవరు షర్ట్ ఇవ్వాలా? స్విమ్మింగ్ డ్రెస్ తెచ్చుకోవాల్సిందే పొద్దునే నువ్వు వచ్చేటప్పుడు. ఓకే అమ్మా, చూశారుగా పిల్లల హడావిడి. ఇప్పుడు ఇదే కేక్ కట్ చేశారు కదా, అలా కొంచెం తినేసి స్విమ్మింగ్కి వెళ్తారంట. కొంతమంది డ్రెస్సులు తెచ్చుకోవాలి. అది అలా హరిత వాళ్ళ సంస్కృతి అయితే కాలేజీ నుంచి వచ్చింది, ఈవిడైతే వచ్చింది కానీ స్విమ్మింగ్ డ్రెస్ తెచ్చుకోవాలి. ఈ రోజు నుంచి వేరే డైటింగ్ మొదలు పెట్టిందంట ఈవిడ కూడా, రవళి కూతురు కూడా. ఈ రోజు నుంచే డైటింగ్ అంట, నా బర్త్డే వరకు చేస్తారంట అలా. అందుకని ఎవరు పెద్దగా తినలా. వీళ్ళ అమ్మ అయితే అసలు రాలా, మాట మాటకు వచ్చి తింటబెట్టని. అందుకే మేము వచ్చాం. నాకు ఎగ్జామ్ ఉన్నా కూడా మీకోసమే వచ్చా. అదే అదే మమ్మీ చెప్తారా నాకు యూట్యూబ్ ఛానల్ కావాలని? అడుగు. నువ్వు చెప్పు, మా మమ్మీని అడిగి నేను యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను చెప్పు మరి. ఓ, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడతావా? నువ్వు పెడతావా? ఓహో,
ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు అందులో? I'll dance and stuff. ఓహో, అబ్బా I'll make what you take. అబ్బా, చాలా చేస్తావు, చాలా చేస్తావు. ఓకే, అయితే పెట్టు. ఓకే అమ్మ, చూశారు కదా ఇట్లా జరిగింది. ఇప్పటికి మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తారంట. స్విమ్మింగ్ వెళ్తే తర్వాత ఈవినింగ్ గార్డెన్కి వెళ్తాం. వాళ్ళు గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు, నేను కూడా ఎంజాయ్ చేస్తా కూర్చుని. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేస్తాం, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం ఇంటికి. ఓకేనమ్మా, అన్నీ మీకు చూపిస్తా. ఓకేనమ్మా, అంతా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. 92 దాటిపోయారు కదా, చూద్దాం తొందరగా. ఎప్పుడు తొందరగా అయితే అప్పుడే నేను పెడతా ఫంక్షన్. 1 lakh ఫంక్షన్ పెడతా క్లియర్గా. ఓకే అమ్మా, అవును. నేను వాటర్లో వెళ్ళొచ్చు యాక్చువల్లీ. ఈ డ్రెస్తో వెళ్ళనివ్వరు, స్విమ్మింగ్ డ్రెస్తోనే వెళ్ళనిస్తారు. షర్ట్ వేసుకున్నాను. ఎవరు షర్ట్ వేసుకోకూడదు, స్విమ్మింగ్ డ్రెస్ ఉంటేనే స్విమ్మింగ్లో దిగనిస్తారు. అలవడు, స్విమ్మింగ్ డ్రెస్ కాకుండా అలవలేదు. తెలిస్తే నువ్వు ఎట్ట కూడా పెట్టుకొచ్చేస్తాను కదా. ఓకే అమ్మ, రే గార్డెన్కి వెళ్తారు, స్విమ్మింగ్కి వెళ్తారు. వాళ్ళతో పాటు వెళ్ళి నేను కూడా కాసేపు కూర్చొని వాళ్ళతో ఎంజాయ్ చేసి వచ్చి నైట్ మళ్ళీ డిన్నర్కి ఏదో ఆర్డర్ ఇచ్చుకుంటారు, తింటారు. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం ఇంటికి, అంతే. ఆ తర్వాత మళ్ళీ యథా మామూలే, ఒకరోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి నా వంటలు నేను మామూలే మీతో మాట్లాడటం. ఓకేనమ్మా, మళ్ళీ సాయంత్రం మాట్లాడతాను. రాత్రికి డిన్నర్ వచ్చినప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం. అప్పుడు కూడా మీతో మాట్లాడి వెళ్తా. ఓకేనమ్మా. My biggest wish is for everyone to live here. ఏమదే స్కూల్గా ఉండదు, ఇక్కడ నుంచి బస్ తెప్పిస్తా నేను. ఎక్కిరా, నువ్వు ఎక్కి నేను చూస్తా ఎట్లా ఎక్కిస్తావు. బాయ్ సార్, బాయ్ సార్. ప్లీజ్ ఎప్పుడో 2-4 సంవత్సరాల క్రితమా? ఆ రూమ్ లోనే కత్తిలు, ఫోర్క్లు, స్పూన్లు, చెప్పులు, పిల్లోలు ఏది దొరికితే అది ఇద్దరు కొట్టేసుకుంటున్నాం. తర్వాత ఈ రూమ్కి రాగానే అందరు ఫుడ్ తింటున్నారు. వేద తింటావా, వేద ఫ్రైడ్ రైస్ తింటావా, వేద తినిపిస్తున్నా. అసలు స్విచ్ అదిరింది కదా వేద. ఆ రోజు 4-5 years అయింది. 4-5 years అయింది. బుట్టి సెకండ్ బర్త్డే అప్పుడు. గుడ్ సెకండ్ 5 years since మంచి. చాలా మీది చాలు. ముక్క అంతా ఎర్ర పడిపోయింది, కళ్ళతో పెట్టుకున్నా. అమ్మమ్మ చాలా ఎక్కువ చేస్తుంది అమ్మమ్మ. అందులో తిండి లేదు, అందులో తిండి లేదు వేరే. ఒకరోజు తర్వాత కేక్ తిన్నాను. సరే వెళ్ళామని కాల్ చేస్తున్నారుగా. హ్యాపీ 1 year, త్వరగా 100K అయిపోవాలి. అయిపోతుంది తొందరగా, తొందరగా 100K చేస్తే భోజనాలు పెట్టిద్దాం. సూపర్గా. 1 lakh కదా మరి, 100K అంటే మాటలా. ఫుల్. ఇంకా నేను మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా పిలుస్తా. పిలువు. వాళ్ళందరూ ఓ మై గాడ్ మీ అమ్మమ్మ, ఓ మై గాడ్ మీ అమ్మమ్మ అంటారు. ఓకే ఓకే, పిలువు. 1 lakh 1 lakh వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తారంట. 1 lakh సబ్స్క్రైబర్లకి మొత్తం ఫ్రెండ్స్ వస్తారంట. రానండి, మా వ్యూవర్స్లో ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళు తప్పకుండా పిలుస్తా. అందుబాటులో లేని వాళ్ళు నేనేం చేయగలను? ఎవరో ఒక అమ్మాయి లాటరీ తీయమ్మా, లాటరీ వేసి 100 మందిని పిలవమన్నారు. ఎలా లాటరీ వేయను, ఎలా తీయాలి, ఎలా పిలవాలి, ఎంత అసలు మనకి అందుబాటులోకి అందే విషయం కాదు అది. ఏమనుకోవద్దమ్మా, ఇలాగే ఎవరు ఎప్పుడు కలుస్తారో అప్పుడు ఎంజాయ్ చేస్తా. ఓకే అమ్మా. షమానికి హైట్స్ అంటే భయం కదా. ఇట్రా ఇట్రా షమాన్. ఏ కాదు, ఇటు నుంచి చూద్దాం దా. కమ్ కమ్ కమ్. నీకు తెలుసా అక్కడ వ్యూ చూడు షమాన్, బిల్డింగ్స్ అదిరిపోయింది. దాదా వేదా కమ్ వేదా దాదా దాదా వద్దొద్దుగా చూడు ఎంత బాగుంది. చూడు కొంచెం ముందుకెళ్తే కింద ఉన్న రోడ్డు, కార్లు, బైక్లు అన్నీ కనిపిస్తాయి. షమాన్ అరే షమంత్ ఏం లేదు షమంత్, కింద ఇంకో టెరెస్ ఉంది అంతేదా. చూడు అది దాదా దా కనిపిస్తుంది. ఇంకా దగ్గరికి నువ్వు అక్కడికి వెళ్ళిపోను దా. ఉన్నాయి ఏసీలు ఉంటాయి రా మరి ఎక్కడైనా. షమంత్ ఇక్కడ నుంచి చూసి నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో పడతావంట, పడవరా కింద పడిపోతావు. తోదమ్మా ఒకసారి ట్రైల్ చేద్దాం దాదా. ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా, మళ్ళీ ఇటువైపు కాదు కదా, అటు ఎటో ఉంటుంది.
అక్కడ ఉంది. అయ్యో వీళ్ళు అదే అదే అది మా ఇల్లు అనమాట. నువ్వు ఎగురుకుంటే వెళ్ళు. అదిగో అట్లా మండుతున్నట్టుంది. వీళ్ళిద్దరు బయలుదేరుతున్నారమ్మా, రమణ గారి పిల్లలు. అందమ్మ వాళ్ళ అమ్మ ఇందాకే వెళ్ళిపోయింది. ఏదో ఫ్రెండ్ బర్త్డే ఉందంట, వాళ్ళు అమెరికా వెళ్తారని చెప్పి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇక వీళ్ళిద్దరిని పెట్టుకుని నేనే ఉంటాను ఈ రాత్రి అంతా ఇక్కడ. ఎంజాయ్ ఉండి రేపు చేస్తాం. రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాం. ఓకేనా? చెప్పండి తల్లి, బయలుదేరుతున్నామని. బాయ్ బాయ్. బాయ్. చెప్పండి రా. బాయ్ బాయ్ బాయ్. ఓకేనమ్మా? ఓకే, See you guys. తొందరగా బాయ్ తల్లి. ఓకే అమ్మా, వెళ్ళారు కదా వాళ్ళు కూడా. ఇక మేము ముగ్గురమే కొంచెం కాలక్షేపం చేసి ఈవినింగ్ స్విమ్మింగ్ చేస్తారా మేమిద్దరమేనా అంటున్నారు. మళ్ళీ డ్రెస్సులు అయితే తెచ్చుకున్నారు. చేయకపోతే కాసేపు గార్డెన్ చూసేస్తాం వెళ్ళి. చల్లబడ్డ తర్వాత ఎండగా ఉంది, చల్లబడ్డ తర్వాత గార్డెన్ చూస్తాం. ఓకేనమ్మా? మళ్ళీ తర్వాత అన్నీ చూపిస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడే ముగ్గురం బయలుదేరాం. కొంచెం గార్డెన్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయమన్నారు. గార్డెన్లోకి వెళ్ళి కాస్తంత గార్డెన్లో తిరిగి ఏమైనా స్నాక్స్ అవి ఉంటాయి, అవి తింటారు పిల్లలు. తినేసిన తర్వాత బాయ్ బాయ్ చెప్తాం మీకు. ఈవినింగ్ కూడా కాస్త చూస్తారు కదా. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఊరికి వెళ్దాం నాన్న, చూద్దామా? స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఊరికే చూసి అన్నీ వద్దాం, బాగుంటుంది ఇక్కడ అన్నీ. ఇక్కడ కెమెరా అలౌ లేదంటమ్మా, ఊరికే తెలియకుండా ఊరికే పెట్టుకున్నాం ఇక్కడ. కెమెరా తీసుకొస్తే ఊరుకోలే. మా మనిషి ఇక్కడ టిఫిన్కి వచ్చామని చెప్పి తీసుకొచ్చా. ఓకేనమ్మా? ఊరికే టిఫిన్ లేదా చేసేసి కెమెరా పొద్దునుంచి రూమ్లో తీసాం కాబట్టి పర్వాలా, ఇప్పుడు అలవ్ లేదు బయట. ఓకేనా? అదే క్రికెట్ మ్యాచ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ చక్కగా. పెద్ద స్క్రీన్ క్రికెట్ది చూపిస్తా తర్వాత ఒకసారి మీకు. బటర్ చికెన్ లేదుగమ్మా. బటర్ నాన్న ఇంకా ఇది చెప్పుకుంటే చాలు. బటర్ నాన్ చెప్పు ఒకటి, నాన్ చెప్పి గ్రేవీ కూర ఒకటి చెప్పు, ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పు, 2 స్టార్టర్స్ చెప్పు. తింటారా? బటర్ నాన్. బటర్ నాన్నే తింటా. పుల్కాలు ఎప్పుడు ఇంట్లో తింటానుంటాంగా, బటర్ నాన్ తింటా. దీని పేరేంటే? మొగో 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 అంట. ఇది ఆర్డర్ ఇచ్చాం. ఎవరు బయట పక్క వాళ్ళకి కూడా వినపడకుండా మాట్లాడుతున్నాం. మీరు కెమెరా పెట్టొద్దన్నారు కదా, అందుకోసం మొగో మొగో ఆర్డర్ ఇచ్చారు. బాగానే ఉంటుందిలే, తాగుదాం. ఈవినింగ్ కదా, పిల్లలతో వచ్చాం కదా. ఓకే, ఒక గ్లాస్ 2 గ్లాసులు తెచ్చిపెట్టండి అయ్యా. ఆ గ్లాసుల్లో పోసుకుంటాం ఐస్ వాటర్ అది ఇది కలిపి. నానా ఇవన్నీ పెట్టుకోండి. స్పూన్ ఇచ్చారా? ఓ 4 వస్తాయి కావాలనా? 4 ఇంకా ఎక్కువ 4 వస్తున్నాయి నాన్న లల్లీపాప్లు. నీకు ప్లేట్ తీసుకో. అబ్బా, దాల్ కూడా కారంగానే ఉందిరా. మీకు నచ్చుద్ది అనుకుంటా. కారం. ఓకే అమ్మా, చూసారుగా, కిందకి వెళ్ళాం. కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. అలాగే కూర్చుని ఆ చీకట్లోనే అయ్యి తెప్పించుకొని తినేసి కాసేపు క్రికెట్ మ్యాచ్ అవన్నీ జరుగుతాయి. అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా, అవన్నీ చూసుకుని కాసేపు అయ్యి తిని ఇప్పుడు వచ్చాం పైకి. అక్కడే అయిపోయింది. ఇక డిన్నర్ అక్కడ లేదు. ఈవినింగ్ ఇదే చేసిందే డిన్నర్. ఇక అందరూ అయిపోయారుగా, పిల్లలందరూ వీళ్ళిద్దరేగా ఉన్నారు. వీళ్ళిద్దరూ నేనే ఈ రూమ్లో ఉన్నాం. శుభ్రంగా ఈ రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తామమ్మా. వీడియో అంతా బాగా తీసాము, బాగా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇదే అక్కడ చెప్పండి నాన్న. ఈరోజు బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇంకా కజిన్స్ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ. ఈ రాత్రి కూడా ఉంటే ఇంకెక్కువ చేసేవాళ్ళంట. వాళ్ళ కాలేజీ స్కూల్స్ ఎగ్జామ్ అవ్వాలి. 10th రవళి గారి పాపకి 10th ఎగ్జామే అవ్వలే. ఇంకా రేపు 5th నుంచి. ఈవిడికేమో ఇంకా కాలేజీ ఉంది పెద్ద ఆవిడికి. అందుకని వాళ్ళు మధ్యాహ్నం వచ్చి చాలాసేపు ఉండి వెళ్ళిపోయారు. అదే అమ్మ, చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అమ్మకి 1 year అయిపోయింది తెలియకుండానే అని మీరు కూడా అవ్వాలి. మీరు నిజంగానే అవుతారు. అప్పుడే 1 year అయిపోయింది అమ్మ అని. ఫస్ట్ వీడియో May 2 బయటకు వచ్చిందమ్మా నా వీడియో. May 2 వచ్చింది. ఒక్కసారి May 2కి వెళ్ళి మీరు తీయండి.
ఆ వీడియో ఫస్ట్ బయటకు వచ్చిన వీడియో May 2. అందుకోసం May 2కి మళ్ళీ ఈ వీడియోని మీకు పంపిస్తున్నా 1 year వీడియోని. ఓకే అమ్మా, ఇదే మళ్ళీ అది వచ్చేసిందిగా 100 వీడియో చూశారుగా, 100th వీడియో బాగా చేశాను. అది కూడా చాలా బాగా చూస్తున్నారు, చాలా స్పీడ్గా చూశారు. దాన్ని కూడా చాలా బాగుందమ్మా. వెంటనే మళ్ళీ ఇది వచ్చేసింది. దీనికి నెక్స్ట్ ఇది వదిలేస్తున్నాం 1 yearది. చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నానమ్మా. వీటి తర్వాత మళ్ళీ మంచి రెసిపీలతో వెరైటీ మా మనవాళ్ళు సజెస్ట్ చేస్తున్నారుగా, అది వండు అని. అందుకని మళ్ళీ అలాంటి వంటలన్నీ చేస్తూ మీ ముందుకు మళ్ళీ వస్తానమ్మా ఫ్రెష్గా. 1 year తర్వాత 2nd yearలో అడుగు పెడతా కదా, అప్పుడు ఈ లోపల హాలిడేస్లోనే ఉంటారు కదా పిల్లలు, వస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళు వీడియోస్ తీస్తూ ఉంటాం. ఓకేనమ్మా, చెప్పండి అమ్మా. సబ్స్క్రైబ్ చేయించు. ఇప్పుడు 92 దాటి ఎన్నో 200-300 అయ్యారు. మీరు మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి అందరికీ చెప్పండి అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోమని, టకా చేసుకోమని చెప్పండి. ఓకేనా? మీరు అందరికీ చెప్తే అదే నాకు సంతోషం. మీరు చేసినవి ఇవన్నీ నేను కాదు, నేను చెప్పింది రవ్వంతా, మీరు చేసింది కొండంతా. చాలామందికి మీరే చెప్పారు. ఒకరొకరు ఫ్రెండ్స్. నేను ఎవరినైనా అడుగుతున్నా చెప్పనమ్మా, అంతలేదు ఎప్పుడో చెప్పేసాం చాలామంది చేసేస్తున్నారు అంటున్నారు ఎక్కడ కనపడినా. అంత సంతోషంగా మీరు కూడా అంత సంతోషంగానే చెప్పారు నా గురించి. ఓకే అమ్మా, చాలామందికి అందరికీ చాలా థ్యాంక్స్. 1 year నుంచి నా వ్లాగ్స్ చూస్తున్నారు మీరు, అందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా, మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.